గారికి మనకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి అలాగే మనందరినీ ఇక్కడ గ్యాదర్ చేసి ఎన్నో సంవత్సరాల కృషితో అయిన రియల్ ఎస్టేట్లో ఒక మంచి మార్పు తీసుకురావాలని చక్కగా మనందరినీ ఇక్కడ గ్యాదర్ చేసి దీపార్ సేల్స్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈ మన మొరాలి టౌన్షిప్ ఏదైతే ఉందో ఇంతగా వృద్ధి చెందడానికి కారణమైన మన చైర్మన్ గారు శ్రీ సాయి శ్రీనివాస్ గారిని స్వాగతం. తిరువింటి సాంప్రదాయానికి నిలువెట్టు నిదర్శనం మన చైర్మన్ అయిన శ్రీ ఎర్రు సాయి శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ఆయుష్ ఆరోగ్యాలతో ఎంతో మంది కస్టమర్లకి మంచి భవిష్యత్తు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ అందరూ ఈరోజు మా ఆహ్వానం మన్నించి ఈ లక్కీ డ్రా కార్యక్రమానికి చేశారు. మరి ఈరోజు మన ఆల్ ఈజ్ వెల్ ఎకో వెంచర్స్ అను మన యొక్క ఈ సంస్థ ద్వారా మీ అందరికీ మరికొన్ని విషయాలు ఇంకా మరిన్ని ప్రోత్సాహకరమైనటువంటి విధానాలు తీసుకొస్తున్నాను. వాటన్నింటిని కూడా నేను ఈరోజు మీకు తెలియజేస్తాను. జనరల్గా మనం కష్టపడి సంపాదించిన మనీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది? గోల్డా, ల్యాండా, అలాగే ఇంకా చాలా మంది మరి షేర్ మార్కెట్ కూడా పెడతా ఉంటారు. కానీ అన్నిటికంటే ది బెస్ట్ ఏది అంటే దేనికైతే ఎక్కువ క్వాలిటీస్ ఉన్నాయో మనకి భవిష్యత్తుకి 100% సేఫ్టీని ఇస్తుందో దానికే మన ఓటు వేస్తాం. అవునా? ఎస్. మరి ఈ భూమి మీద ఎప్పటికీ అరిగిపోద్ది, కరిగిపోద్ది, తరిగిపోద్ది, విలువ అయింది, ఎప్పటికీ విలువ పెరిగేది ఏది? భూమి, 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 భూమి. అలాగే ఎవరైతే ఈ యొక్క భూమి ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు గ్యారెంటీగా వాళ్ళు ఉన్నటువంటి స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తప్పకుండా వస్తారు. దానికి ఎన్నో నిదర్శనాలు, ఉదాహరణలు మన యొక్క ఈ జీవన ప్రయాణంలో అందరికీ తెలుసు. అలాగే ఏ వస్తువుకైతే సప్లై తక్కువ ఉంటుందో ఆ వస్తువుకి డిమాండ్ ఉంటుంది. మరి ఈ భూమి అనేది మనం కొత్తగా తయారు చేసే వస్తువు కాదు కదా. కాబట్టి ఈ భూమికి ఎప్పటికీ కూడా డిమాండ్ ఉంటుంది ఉంటుంది ఉంటుంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తాడు అన్నది ఎంత సత్యమో ఈ యొక్క భూమి విలువ కూడా పెరుగుతుందనేది అంత సత్యం. కాబట్టి మీరందరూ కూడా మా మీద విశ్వాసంతో, నా మీద విశ్వాసంతో చక్కగా మన సంస్థలో భాగస్వామ్యం ఈ సందర్భంగా మరొకసారి నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరైతే ఒకే రంగంలో ఎక్కువ కాలం పనిచేస్తారో వారికి ఆ రంగంలో పట్టు సాధిస్తారు. నేను ఇక్కడ దాదాపు అందరూ నాకు సుపరిచితులే, అది కొద్ది మంది మాత్రమే నాకు కొత్తగా కనిపిస్తున్నారు. సో వాటి కోసం ఒకసారి నేను తెలియజేస్తున్నాను. సదా సాక్షాత్తు ఆ శ్రీ సాయినాథుడు వారి గురువు గారి దగ్గర శిష్యులను తీసుకొని ఆయన కడుల ముందే అలా తెలియజేస్తూ ఆయన జ్ఞానాన్ని పొంది అలాగే షిరిడి నందు షిరిడి స్వామి గుడి వెనకే నిమ్మ వృక్షం ఉందని చెప్పినటువంటి ఆ యొక్క శ్లోకంలో నిమ్మ వృక్షం అంటే వేప చెట్టు ఉంటుంది. ఆ వేప చెట్టు కింద కూర్చొని గురుగారి సాధన చేయడం ద్వారా ఆయన అష్ట సిద్ధులే కాదు అన్ని సిద్ధులు పొందినటువంటి ఈ భూమి మీద సాక్షాత్తు శ్రీకృష్ణుని తర్వాత మనకి అన్ని యొక్క రూపాలు మనకు వ్యక్తి శ్రీ షిరిడి సాయి. మరి ఆయన యొక్క అక్కడ ధ్యానం చేసినటువంటి ఆ ప్లేస్ ఏదైతే ఉందో, ఆ నిమ్మవృక్షం ఏదైతే ఉందో ఆ చెట్టు కూడా తన యొక్క చేదులను పోగొట్టుకొని అక్కడికి వెళ్ళి మనం ఆ వ్యాపారం తింటే చాలు, అది చేదు కూడా ఉండదు. అలాగే ఎవరైనా సరే మనం చేసే
చేసే పనిపైన శ్రద్ధ పెట్టి మనం పనిచేయాలి, విశ్వాసంతో పనిచేయాలి, నమ్మకంతో పనిచేయాలి అని రెండు విషయాల ద్వారా చక్కగా సమస్త మానవాళి ఈ సమాజంలో హాయిగా జీవించేలా ఆయన బోధించి జరిగింది. అలా మనం కూడా ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో ఎప్పటి నుంచో చేస్తున్న నేను మరి అందరికీ అన్ని ఆదాయ వర్గాల వారికి ఈ యొక్క ప్లాట్స్ వాళ్ళు సొంతం చేసుకోగలగాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలని నేను ఎంతో ఆలోచన చేస్తూ ఉండేవాడిని. దాదాపు నేను ఫస్ట్ టైము 1994లో ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక కంపెనీలు పనిచేసి తర్వాత 2014లో మన ఆల్ ఈజ్ వెల్ ఎకోవెంట్స్ అనే సంస్థను స్థాపించి తర్వాత అనేక వెంచర్లు మనం వేయడం జరిగింది. ఆ వెంచర్ పేరు కూడా నాకు ఇష్టమైనటువంటి బాబా పేరు తెలుసుకురావడం జరిగింది. ఇప్పుడు చెప్తా ఉన్నాను. ఫస్ట్ వెంచర్ సాయి బాబా గార్డెన్స్, విజయ్ బాబా జై బాబా అంటారు కదా, అలా సాయి బాబా గార్డెన్స్, సాయి శివచంద్ర గార్డెన్స్, శ్రీ సాయి గార్డెన్స్, మధు సాయి, గోవింద్ సాయి, అమృత సాయి, ఆనంద్ సాయి, శివ సాయి, శంకర్ సాయి, సాయి శ్రీనివాస, శ్రీ సాయి శ్రీగంధం గార్డెన్స్, ఇలా ఎన్నో రోజులు పూర్తి చేసి మన దగ్గర పాల్గొన్న ప్రతి కస్టమర్కి ఈ రోజు గ్యారంటీగా వాళ్ళందరూ కూడా 2 నుంచి 5 రెట్లు, కొంతమంది అయితే 10 రెట్లు ఆదాయం కూడా పొందాలని నేను చాలా సంతోషంగా తెలియజేస్తున్నాను. మరి ఇంతకాలం ఈ రంగంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఇంకా ఎలా మేలు చేసి, ఎలా ఈజీ చేసి ఈ యొక్క సేల్స్ లో రాటుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఇంకా ఎంత ఈజీ చేయాలి అని తప్పబడి నేను నాకు దేవుడి వల్ల మరి మంచి ఆలోచన వచ్చి ఆ ఆలోచన తీసుకున్నాను. ఒకప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో జన చైతన్య అనేటువంటి కంపెనీ ఓన్లీ ఇన్స్టాల్మెంట్ వెంచరే వేయకుండా ఇదంతా మాదే, మొత్తం 100 ఎకరాల వెంచరు, ఇక్కడ 100 ప్లాట్స్ వస్తాయి, ఫ్యూచర్లో బాగా పెరుగుతాయని చెప్పి మరి ఏమీ లేకుండా వేసి అక్కడ ఆ రోజు ఒక పాస్బుక్ ఇచ్చి ఇన్స్టాల్మెంట్ కట్టుకోండి, మీరు కట్టేటువంటి 40 నెలలో 50 నెలలోనో అప్పుడు మేము అన్ని డెవలప్ చేస్తాం, అప్పుడు బాగా పెరిగి ఉంటుంది అనే విధానం స్టార్ట్ అయింది ఫస్ట్ రియల్ ఎస్టేట్. ఏమైనా చాలా మంది ఉంటారు కదా, బాగా చేసిన సీనియర్స్ ఉన్నారా, అంతే కదండి. ఆ తర్వాత దాంట్లో మళ్ళీ కొన్ని లోపాలు రావడంతో దీన్ని కొంచెం మోడిఫై చేసి ఎలా తీసుకెళ్ళాలని చెప్పి ఎవరైనా సరే ఫస్ట్ వర్కౌట్ కట్టేసేయండి, తర్వాత మీకు 2 months లేదా 40 days అలా టైం ఇస్తాము, రిమైనింగ్ బ్యాలెన్స్ చేసి ఈ ప్రాబ్లం మీరు సొంతం చేసుకోండి అనే విధానం వచ్చింది. దీని పేరు డిఎస్ అంటాం, అంటే డైరెక్ట్ సేల్స్ అంటాం. ఫస్ట్ చెప్పిన దాంట్లో ఐఎస్ ఇన్స్టాల్మెంట్ సేల్స్ అంటాం. ఈ రెండింటిని కాదు, ఇక ఇలా కాదు, ఇలా అయితే అందరూ తీసుకెళ్ళిపోతున్నారు, అందరికీ అందుబాటులోకి ఎలా తీసుకురావాలి అని ఆలోచన చేసి మరి చాలా ఇస్తున్నారు. ఓకే, అలా ఎవరైనా సరే మన యొక్క సంపాదన ఉద్యోగం ద్వారా, వ్యాపారం ద్వారా, ఇంకేదైనా మార్కెటింగ్ ద్వారా చేస్తూ మరి కుటుంబ అవసరాల పోను మిగిలినటువంటి అమౌంట్ మనం సేవ్ చేసుకుంటూ కొంచెం లంసం చేసుకొని మరి ప్లాట్ కొనుక్కోవాల్సిన అవసరం వస్తుంది. లంసం అంటే జనరల్గా ఎక్కడైనా సరే ఈ రోజుల్లో ఒక ప్లాట్ కాస్ట్ ఫ్యూచర్లో మన పిల్లల అవసరాలకు ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లాట్ కాస్ట్ ఎంత తక్కువ వేసుకున్నా 3 లక్షల నుంచి పైనే. కాబట్టి 3 లక్షల రూపాయలు అందరూ కరెక్ట్గా దాచుకొని ఆ డబ్బులతో ప్లాట్ కొనుక్కోగలుగుతున్నారా అంటే 100లో 90 మంది కొనుక్కోలేకపోతున్నారు. ఆ దాసులు కొంచెం ఏమంటే మళ్ళీ ఏదో ఒక చిన్న అవసరాలకో, ఏసీలకో ఇలా అమౌంట్ని ఖర్చు పెట్టేసేసుకొని మళ్ళీ వాళ్ళు ప్లాట్ కొనుక్కోలేకపోతున్నారు. కాబట్టి అలాంటి వారందరికీ కూడా ఈ ప్లాట్ అందించాలి, వాళ్ళ యొక్క భవిష్యత్తుకి బంగారు బాట వేయాలి అని ఆలోచన చేసి నాకు మరి ఒక ఆలోచన ప్రకటించాడండి, మంచి ఐడియాను. అదేంటంటే థీమ్ ఆర్ సేల్స్. ఇందాక చెప్పుకున్నాం మనం, థీమ్ ఆర్ సేల్స్ అని చెప్పి ఒక కొత్త సేల్స్ విధానాన్ని రియల్ ఎస్టేట్ కి ఫస్ట్ టైం మన ఆల్ ఈజ్ వెల్ ఎక్కువ వెంచర్స్ తరపున మనమే స్టార్ట్ చేశానని చాలా సంతోషంగా సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క విధానం ఇక్కడికి వచ్చిన వాళ్ళలో మాక్సిమం 70% తెలుసు, కొద్దిమంది ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా తెలియజేద్దాం. ఈ థీమ్ ఆర్ సేల్స్ విధానం ద్వారా ప్రతి ఒక్కరు చాలా సులభతరంగా ఈ ప్లాట్ ని సొంతం చేసుకోవచ్చు. ఫుల్ అమౌంట్ లేకపోయినా చేసుకోవచ్చు.
అలాగే ఈ యొక్క చేసే వ్యాపారంలో నేను ఇప్పటి వరకు యాంకర్స్ అని జబర్దస్త్ ఆర్టిస్టులని ఇలా అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఎంతో ఖర్చు పెట్టేస్తూ సేల్స్ చేయడానికి కష్టపడతా ఉన్నాను. అలాగే బోర్డింగ్స్ అని ఇంకా చాలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఎంతో ఖర్చులు వేస్ట్గా పోతా ఉన్నాయి. కాబట్టి ఆ సేల్స్ చేసే విధానాన్ని మారిస్తే అప్పుడు మనం కస్టమర్ దగ్గరికి ఇంకా ఈజీగా వెళ్ళవచ్చు అని చెప్పి ఈ డీమార్ట్ సేల్స్ తీసుకొచ్చాను. ఈ డీమార్ట్ సేల్స్ ద్వారా మీరు మన ప్రాణిని చాలా ఈజీ అర్థం చేసినట్టుగా మీ అందరికీ తెలియజేస్తాను. మరొకసారి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకి 100 గజాల ప్లాట్ కాస్ట్ మనం ఉంది 4,70,000. 4,70,000 అయితే ఎవరైనా సరే చెప్పిన రేటుకి సార్ మాకు కొంచెం తగ్గించండి అని వస్తుంటారు. కాబట్టి ఈ 1,000 అడ్వాన్స్ కూపన్ ద్వారా మనం అందరికి డిస్కౌంట్ ఇస్తున్నాం. 20,000 డిస్కౌంట్ ఇస్తున్నాం. అప్పుడు 4,70,000లో 20,000 డిస్కౌంట్ పోతే 4,50,000కే మనం ఈ ప్లాట్ అందిస్తున్నాం. జనరల్ గా ప్రీవియస్ పాత విధానంలో ఈ 4,50,000లో 1/4 అమౌంట్ కట్టేసి మిగిలిన అమౌంట్ ని వాళ్ళు ఏం చేయాలి, ఓన్లీ 2 months లో లేదా 40 days లో పే చేయాలి. మనం అలా కాక మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ మనం సైట్ చూసినప్పుడు ఒక 50,000 మాత్రమే పే చేయించుకొని మళ్ళీ కొంత సమయం అంటే 20 రోజులు సమయం ఇచ్చి ఆ 20 రోజులకి ఇంకొక 1 lakh పే చేయండి. టోటల్ గా 1,50,000 అవుతాయి. అప్పుడు మీకు అగ్రిమెంట్ ఇస్తాను అని అగ్రిమెంట్ చేసి చక్కగా వాళ్ళకి సేఫ్ ఇస్తున్నాను. ఆఫ్టర్ దట్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ 3 lakhs రూపీస్ కి మళ్ళీ మనం ఈ తీన్ మార్ట్ ఎలా అయితే ఆనందంగా ఉంటారో, తీన్ అంటే 3 కాబట్టి ముచ్చటగా 3, త్రిమూర్తులు 3, త్రిశక్తి అంటారు. అలా 3 అవకాశాలని 3 అవకాశాలని మళ్ళీ కల్పించి కస్టమర్ కి ఈ ప్రోడక్ట్ తీసుకోవడానికి ఎక్కడైతే మనీ ఉందో అంటే చిట్టి పాటలు వేస్తున్నారా, బ్యాంకులో దాస్తున్నారా, కోట్లో దాస్తున్నారా అవన్నీ కలెక్ట్ చేసుకొని తెచ్చుకుని చక్కగా రిజిస్ట్రేషన్ చేసుకోండి అని ఒక అవకాశం. ఒకవేళ అనుకున్న సమయానికి మీరు ఎవరికి ఇచ్చున్నా చీటీ పాట అందకపోయినా మీరు ఇబ్బంది పడకుండా ఉండండి అని చెప్పి 2వ అవకాశాన్ని ఇస్తున్నాం. అదే లోన్. మనమే మీకు ప్రొఫైల్ బాగుంటే బ్యాంక్ లోన్ ఇప్పిస్తాం, ఒకవేళ ప్రొఫైల్ లేకపోతే మనమే లోన్ ఇచ్చేస్తున్నాం. అలా 2వ అవకాశాన్ని ఇస్తున్నాం. మరి ఈ 2వ అవకాశంలో ఏం చేయాలి, అందరూ కూడా ప్రతి నెల ఈఎంఐ కట్టుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే సైట్ కొనుక్కున్నామో ఆ ఆనందం మీద మొదటి 4-5 నెలలు 6 నెలలు కూడా హ్యాపీగానే ఆ ఇన్సూరెన్స్ పే చేస్తారు. తర్వాత మాత్రం మళ్ళీ ఇది బర్న్ అయిపోతా ఉంటుంది అనమాట. అమ్మా ఎందుకు కొన్నాము, పెరుగుతుందా లేదా, మళ్ళీ ఇలా డబ్బులు చేస్తా ఉన్నాయి. కాబట్టి ఆ ఇబ్బందులు మీరు పడకుండా ఉండాలన్నా ఇంకొక అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం. అదే ఈ డీమార్ట్ సేల్స్. ఇప్పుడు ఎవరైనా సరే 1,50,000 పే చేసి అగ్రిమెంట్ చేయించుకున్నారు అంటే ఆ స్థలము ఫ్యూచర్లో పెరిగి మంచి ఆదాయం వస్తుంది అని నమ్మకం వస్తేనే కదా పే చేసింది. అంటే ఫ్యూచర్లో పెరిగిన నమ్మకం మీకు వచ్చింది. మీ యొక్క భవిష్యత్తుకి ఒక మంచి పని మీరు చేసుకున్నారు, అంతే కదా. కాబట్టి ఆ మంచి పని గురించి చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యము కొంచెమైనది పదవ కాదు, విత్తనము ఎంత మర్రి వృక్షమునకు విశ్వదాభిరామ వినురవేమ. అలా మీరు కూడా మీ ఫ్యామిలీ కోసం ఈ ప్లాట్ తీసుకొని మంచి పని చేశారు కదా. ఆ మంచి పని గురించి మీకు తెలిసిన వాళ్ళకి ఒక 3కి తెలియచేయండి. మీకైతే ఎలా తీసుకెళ్ళి చక్కగా మన యొక్క స్టాఫ్ తీసుకెళ్ళి చూపించి మీకు కన్విన్స్ చేసి అగ్రిమెంట్ చేయించారో అలా మీరు మాకు పరిచయం చేసిన రిఫర్ చేసినటువంటి ఆ వ్యక్తిని కూడా తీసుకెళ్ళి చక్కగా సైట్ చూపించి వారి చేత కూడా 1,50,000 చక్కగా కట్టించే బాధ్యత మనం తీసుకొని చేసి పెడుతున్నాం కస్టమర్కి. అప్పుడు కస్టమర్ జస్ట్ రిఫర్ చేయడం వలన మనకి కంపెనీకి ఒక ప్లాట్ సేల్ వచ్చింది. కాబట్టి మనం ఆ కస్టమర్ని గౌరవించుకొని అతనికి మనకు వచ్చేటటువంటి అమౌంట్ నుంచి అక్షరాల 1,00,000 రూపాయలు ఇచ్చినట్టు మొట్టమొదటి సంస్థ మన ఆలయం మాత్రమే. అలా వారి ద్వారా ఒకే ఒక కస్టమర్ తీసుకొచ్చినందుకు 1,00,000 రూపాయలు ఇస్తున్నాం ఆ కస్టమర్కి. ఎప్పుడైనా సరే ఆయన సాటిస్ఫైడ్ కస్టమర్ కాబట్టి
వారు చెప్తే ఆటోమేటిక్గా నేను తీసుకున్నాను బాబాయ్, నేను తీసుకున్నాను పిన్ని, నేను తీసుకున్నాను తమ్ముడు, నేను తీసుకున్నాను బ్రదర్ అని వారు చెప్తారు. కాబట్టి వాళ్ళు కూడా అప్పుడు వారి వ్యక్తులు వారికి వెళ్తుంది. కాబట్టి మన సంస్థ కూడా మంచి పేరు వస్తుందని చెప్పి ఆ కస్టమర్ని భాగస్వామిగా భావించి, ఆ కస్టమర్ని మనం బ్రాండ్ అంబాసిడర్ గా భావించి కస్టమర్కి మనం ఈ విధంగా ఒక పర్సన్ తీసుకొస్తే ₹1,00,000 అందిస్తున్నాం. అలా ఆ కస్టమర్ని మనము ఒక 3 కస్టమర్ని మీకు తీసుకురావడం చాలు. ఈ మీకు ఇచ్చిన 2 నెలల సమయంలో అప్పుడు మీరు ఆ 3 లక్షలు ఇక పే చేయకుండానే 1,50,000కే మరి చక్కగా మంచిగా కలిగిన స్థలం మీ సొంతం చేసుకోండి అని చెప్పి మళ్ళీ మనం ఈ అవకాశాన్ని కల్పిస్తా ఉన్నాం. ఇలాంటి అవకాశం రియల్ చరిత్రలో ఇంకెక్కడా లేదండి, అది మన దగ్గరే ఉంది. కాబట్టి ఫస్ట్ తెలుసుకోండి, మీరందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. మీరు కూడా ఎంతో మందికి వారి జీవితాలకు మీరు కూడా బంగారు పాటేస్తున్నారు. ఈ విధానం ద్వారా మళ్ళీ మీరు కొంతమందికి ప్లాట్లు ఇప్పిస్తున్నారు, మీ ద్వారా ఇప్పిస్తున్నారు. భగవంతుడు గ్యారంటీగా మీరు చేసే ఈ మంచి పనికి 10 రెట్ల ఆదాయాన్ని మీకు కూడా అందిస్తాడు. కాబట్టి ఈ మంచి పనిలో అందరూ భాగస్వామ్యం అయ్యి అందరూ అలా 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 స్ప్రెడ్ అయ్యి మన ఆర్లింగ్ వెల్ని మన ఆంధ్రప్రదేశ్ కాదు మన ఇండియా మొత్తం తీసుకెళ్ళాలని, దాన్ని పునాది ఒంగోలు పడిందని మీ అందరికీ ఒంగోలు తెలుసా నమస్కారాలు తెలియజేస్తాను. అయితే ఒకవేళ 2 నెలల్లో మీరు ఫస్ట్ ముందుగా మీరు పే చేయాలి. డబ్బులు కట్టుకోకుండా ఉన్న డబ్బుల్ని, అలాగే బ్యాంకులోకి వెళ్ళిపోకుండా, లోన్ వెళ్ళిపోకుండా ప్రయత్నం మాత్రం గట్టిగా చేయండి. 100% మా సిఎల్ఎంస్, మా జిఎంస్, మా డైరెక్టర్స్, ప్రతి ఒక్క మా మార్కెటింగ్ సిబ్బంది అంతా కూడా మీకు సదా మీ సేవలో ఉండి మీకు తగినట్టుగా వాళ్ళు చేస్తారు. కాబట్టి మీరు గట్టిగా ప్రయత్నం చేయండి. గ్యారంటీగా 3 ప్లాట్స్ మీ ద్వారా మీకు అవుతాయి. ఒకవేళ అవ్వలేని పక్షంలో ఎన్నైతే అన్ని లక్షలు డిస్కౌంట్ తీసుకొని మిగిలిన అమౌంట్ మీరు పే చేసి రిజిస్ట్రేషన్ చేయించుకొని చక్కగా డాక్యుమెంట్ తీసుకొని మళ్ళీ మీ సేవ దాంట్లో భద్రంగా పెట్టుకోండి. ఆఫ్టర్ దాంట్లో మళ్ళీ మీకు ఇంకొక అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాను. అని ఏంటంటే ఏమండి మీరు మీ మనీ మాకు ఇచ్చారు, మీకు కొంతమందిని కలుస్తున్నారు కదా, వాళ్ళు మిగతా 5 నెలలకో 6 నెలలకో 7 నెలలకో మళ్ళీ వాళ్ళు పేకి వస్తారు. కాబట్టి మీకు ఇక్కడి నుంచి మళ్ళీ 1 ఇయర్ టైం ఇస్తున్నాను, 12 months టైం ఇస్తున్నాను. చక్కగా మళ్ళీ మా సపోర్ట్ తీసుకొని తగ్గినటువంటి 5 కూడా తీసుకురండి. మళ్ళీ నేను చక్కగా మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాను. ఒకవేళ లోన్ తీసుకుంటే లోన్కి మేమే కట్టేస్తామని చెప్పి ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి మన యొక్క సంస్థలో మీరందరూ చక్కగా ధైర్యంగా తీసుకున్న ప్లాట్కి, అలాగే మీరు 3 తీసుకురండి. వాళ్ళు కూడా చక్కగా ప్లాట్ తీసుకొని వాళ్ళ భవిష్యత్తుకి బంగారు పట్ట వేసుకుంటారు. కాబట్టి ఈ విధానం ద్వారా మీరందరూ కూడా అందరికి మేలు చేస్తూ మీరు ముందుకు వెళ్తున్నారు. ఈ స్టేటస్ ప్రకారం చూసుకుంటే ఇంకా కొంతమంది కొనలేకపోతున్నారు ప్లాట్స్. ఈ విధానంలో ఏమవుతుంది, ఒక ప్లాట్ కాస్ట్ ఎంతో దానికి అమౌంట్ సరిపడా మనం రెడీ చేసుకొని ప్లాట్ కొనుక్కోవాల్సి వస్తుంది. అది 4,50,000 లేదా 3 చేయగలిగేటువంటి నాకు పర్చేస్ ఉన్నారు. కాబట్టి ఆ 3 నమ్మకం ఉన్నవాళ్ళు 1,50,000 సరే రెడీ చేసుకుని వాళ్ళు ఈ ప్లాట్ని సొంతం చేసుకుంటున్నారు. మరి ఇలా కాకుండా ఇంకా మిగిలిన వాళ్ళు ఎలా తీసుకోవాలి, అత్యధికలు ఎలా తీసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉత్సాహంగా ఉన్నారా, ఉల్లాసంగా ఉన్నారా? నేను ఒకసారి క్లాస్ పెట్టండి. ఒకసారి అందరం ఆల్ ఈజ్ వెల్ అందాం. ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. మీరందరూ కూడా అందరూ బాగుండాలని కోరుకున్నారు. కాబట్టి తప్పకుండా భగవంతుడు మనందరికీ మంచి చేస్తాడు. ఇలా మన యొక్క ఈ రిలేషన్ విధానంలో మరి ఒక కొత్త విధానం తీసుకొస్తున్నాను. మరి ఇందాక మనం ఫస్ట్ చెప్పినటువంటిది ఐఎస్, తర్వాత డిఎస్, మనం చేసినటువంటిది టిఎస్, టీమ్ మార్ సేల్స్. దీని తర్వాత మనం కొత్తగా చెప్పిన విధానం ఏంటంటే ఎఫ్ఎస్, ఫ్లెక్సిబుల్ సేల్స్. ఫ్లెక్సిబుల్ అంటే ఈ బైక్ ఉందనుకోండి, ఇలా ఇలా తిరిగితే మంచిగా ఉండదు కదా, కాదు. అలా ఫ్లెక్స్ అయినట్టుగా మీకు డబ్బులు ఎప్పుడు ఉంటే ఎంత ఉంటే అంత అమౌంట్ పే చేసుకుంటూ ఒక లంసం చేసుకొని ప్లాట్ కొనుక్కునే విధంగా ఈ యొక్క ఫ్లెక్సిబుల్ సేల్స్ ని ఇప్పుడు నేను మీకు అందించబోతా ఉన్నాను.
ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ టైం ఎవరైనా సరే ఫ్యూచర్లో ప్లాట్ కొనుక్కోవాలి అన్న ఆలోచన అందరికీ ఉంటుంది. మనం చెప్పుకున్నట్టుగా అందరూ ఒకేసారి లంసం చేసుకోలేకపోతున్నారు. కొంచెం కొంచెం దాచిన అమౌంట్ని మళ్ళీ దాన్ని ఎలాగైనా సరే ఏదో రూపంలో ఖర్చు అయిపోతా ఉంది కాబట్టి ఆ కొంచెం అమౌంట్కి ముందే ప్లాట్, ఈ రోజుల్లో ప్లాట్, లేదా నాకు ఇంత ప్లాట్, లేదా నాకు ఇంత ప్లాట్ అని మిక్స్ అవ్వకుండా నేను మా పిల్లల భవిష్యత్తు కోసం ఒక ప్లాట్ కొనుక్కోవాలి అంటే ఏం చేయాలని ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు మనం ఈ విధానంలో 100కి 30-40 మందికి మనం ప్లాట్ అందిస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు అందరికీ అందించేట్టుగా ఈ ఫ్లెక్సిబుల్ సేల్స్ అనేది ఉపయోగపడుతుంది. అది ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా సరే వారి సంపాదన నుంచి ఫస్ట్ టైము ఎంత అమౌంట్ పే చేసుకోవచ్చు అంటే 5,000, మినిమం 5,000. ఆఫ్టర్ దట్ ఎంతైనా కట్టుకోవచ్చు, ఎప్పుడైనా కట్టుకోవచ్చు. ఇప్పుడు కొన్ని మనం గోల్డ్ తీసుకోవడానికి లలితా జ్యువెలర్స్ అని, ఇలా లేకపోతే జాయ్ లెక్కర్స్ అని, కళ్యాణ్ జ్యువెలర్స్ అని ఇలా ఉన్నాయి కదా, షోరూమ్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి మనం ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ ఫిక్స్ అవ్వాలి. 5,000, 10,000 ఫిక్స్ అవ్వాలి. ఫిక్స్ అయిన తర్వాత అదే అమౌంట్ ప్రతి నెల కరెక్ట్గా కట్టాలి. కట్టకపోతే కదా డిస్కౌంట్ ఇవ్వాలి. మనకి ఏదైతే తలుపు ఇవ్వమంటారో లేదంటే కొంచెం అమౌంట్ కలుపుతారని చెప్పారో ఆ అమౌంట్ రాదు మళ్ళీ. అలాగే మనం బ్యాంకులో కూడా ఫిక్స్డ్ పడేస్తాం 4 years అని చెప్పి, లేదా 6 years 8 years వేస్తున్నాం. మొత్తం తీసుకుంటే ఏమవుతుంది, మనకు రావాల్సిన ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అలా మరి అనేక కోణాల్లో ఇంకా పోస్ట్ ఆఫీసులో వాటిలో ఎక్కడెక్కడో ప్రతి ఒక్కరు కూడా మరి కొంచెం కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ వాళ్ళకి వచ్చే అమౌంట్ ఎంత? ఉదాహరణకి ఒక పోస్ట్ ఆఫీసులో ఒక వ్యక్తి నెలకి 1,000 రూపాయలు కట్టాలి అనుకుందాం. అప్పుడు 5 years అంటే ఎన్ని నెలలు? 60 నెలలు. 60 నెలలకి అమౌంట్ ఎంత? 60,000 కట్టినారు. వాళ్ళకి గవర్నమెంట్ 9,000 కలిపి 69,000 మాత్రమే ఇస్తుంది. ఓకేనండి. లేకపోతే పర్సెంటేజ్ చూసుకుంటే చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. దాని ఎంత అంటే 6.5 or 7% ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ. అలా కాకుండా ఇంకా మీకు మంచి నెగోషియేట్ చేస్తూ మరి అలా దాచుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో పోస్టుల్లో కానీ బ్యాంకులో కానీ మనం ఏదైతే సేవ్ చేసుకున్నామో ఆ సేవ్ చేసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చి ప్లాట్స్ కొనగలుగుతున్నామా? లేదు. ఆ సందర్భంలో ఎవరైనా వచ్చి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాను, కొంచెం వ్యాపారం బాగానే ఉంది, ఆ స్టాక్ ఉండిపోతా చెప్తే మనవాడే కదా నేను చేస్తాం, మరి తర్వాత ఇబ్బంది పడతాం మాత్రం కన్ఫర్మ్. అలాగే ఆ దాచుకున్న మనీ ఏదైతే ఉందో మళ్ళీ ఏదో అవసరం వస్తుంది, లేదా ఏదైనా 2 వీలర్ కొట్టడమో మళ్ళీ స్థలం తీసుకోలేకపోతున్నారు. ఇలా చాలా మంది ఈ యొక్క మంచి విలువైన స్థలం కొనుక్కోవాలనే ఆలోచనలో మరి వాళ్ళు అందరూ సొంతం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ మంచి శుభవార్త మన యొక్క ఈ ఫ్లెక్సిబుల్ సేల్స్. సో ఇక్కడ ఫ్లెక్సిబుల్ అంటే ఎందుకంటున్నామంటే ఫిక్స్ అవ్వాల్సిన పని లేదు. ఇంత అమౌంట్ కట్టాలి, ఈ నెలలో కట్టాలి, వచ్చే నెలలో కట్టాలి, అలా ఫిక్స్ అవ్వాల్సిన పని లేదు. ఎప్పుడైనా ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ ఇంకా వాళ్ళకి మనం మన సంవత్సరంలో పే చేసుకుంటా వస్తే వాళ్ళకి మనం రిసీట్ ఇస్తా వస్తుంటాం. మరి ఎన్నిసార్లు మనకు లాభం, మన కంపెనీలు కట్టి వాళ్ళకి ఏంటి లాభం? ఇలా ఒక వ్యక్తి ఫస్ట్ స్టార్ట్ చేశాడు, ఒక 5,000 అమౌంట్ పే చేశాడు. సింపుల్ గా అర్థమవుతుంది కోసం చెప్తున్నాను. 2వ నెలలో 5,000 పే చేశాడు, 10,000. 3 నెలలు అసలు పెళ్ళి రాలా. ఓకే, నో టెన్షన్. అప్పుడు ఏదో పిల్లలకి ఏదో అవసరం వచ్చి ఉంటుంది, స్కూల్ ఫీజు లేదా అనుకోకుండా ఏదైనా డబ్బులు దగ్గర హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చి ఉంటుంది. మరి ఆ నెలలో పే చేయలేదు కదా, కాబట్టి పే చేయొద్దు. మీకు మిగిలినటువంటి అమౌంట్నే పే చేసుకుంటూ రండి. 4 నెలలో 2,000 ఉన్నాయి, ఓకే 2,000 పే చేసుకోండి. 5 నెలలో 30,000 వచ్చింది, మీకు ఎక్కడో పాత అమౌంట్ రావాల్సి వచ్చింది. అలా మీరు 5 నెలలో 1,00,000 కట్టారు. అప్పుడు మీరు ఇలా పే చేస్తున్న మీకు మీరు ఎవరి ద్వారా అయితే వచ్చారో వాళ్ళు మీకు చెప్తుంటారు, ఎవరి మీరు 1,00,000 పే చేశారు, మరి మన పలానా చోట 1,50,000కి ప్లాట్ ఉంది, అది 1,60,000 అమ్ముతున్నారు, 1,50,000కి డిస్కౌంట్ పోతే మీకు వస్తుంది. ఇప్పటి వరకు మీరు 1,00,000 కట్టారు కదా, మీకు కట్టిన అమౌంట్కి 10,000 కలిపి 1,10,000 చేస్తాం మా కంపెనీ. అప్పుడు మీరు రిమైనింగ్ బ్యాలెన్స్ మాత్రం ఇచ్చి ఆ ప్లాట్ తీసుకుంటారా అని చక్కగా వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాం. ఇలా మీరు ఎంత అమౌంట్ అయితే పే చేస్తారో అంత అమౌంట్ కి 10%, 1,00,000కి 10,000 రూపాయలు.
యాడ్ చేసి ఉన్నది. అప్పుడు మీరు ఎప్పుడైతే ప్లాట్ ఉండడానికి వస్తారో ఈ అమౌంట్ని ఆ ప్లాట్ జమ చేస్తాము. అర్థమవుతుందండి? ఇంకా కొంతమంది అర్థం కాదు, మళ్ళీ క్లారిటీ ఇస్తా, మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తా. ఇప్పుడు మన టౌన్షిప్ వెంచర్ ఉంది కదా, అక్కడ మనం ప్లాట్ 450 పెట్టుకున్నాం. ఒక ఆయన స్టార్టింగ్ వచ్చి మన రవికుమార్ గారు ఒక ఆయన 4,20,000 అమౌంట్ కట్టేశారు. సైట్ చూస్తున్నారు, నచ్చింది, బాగుంది సార్, నేను ఈ 4 రోజుల విషయం పెట్టుకోవడానికి అవకాశం ఉంది అని అన్నారు. కొంతమంది 1 month కూడా చేంజ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో మనీ ఎక్కువ ఉందో అలాంటి వాళ్ళు కూడా ఇది చాలా ఉపయోగంగా, అలాగే చిన్నవాళ్ళకి ఇంకా బాగా ఉపయోగం. అసలు మామూలుగా మనం ప్లాట్ కొనలేని వాళ్ళకి ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ కట్టుకుంటూ పెద్ద అమౌంట్ చేసుకుని ఆ అమౌంట్ మన సంవత్సరంలోనే వాళ్ళ చక్కగా ప్లాట్ చేసినట్టు ఇచ్చాం. కట్టిన అమౌంట్ కట్టినట్టే కాకుండా ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ఇలా మనం ఒక చిన్న షాప్ ఉన్న వాళ్ళు డైలీ ఒక వ్యక్తి వస్తాడు, రోజుకి ఒక 100 రూపాయలు దాచుకుంటున్నారు. ఇలా 100 రోజులు కట్టగానే వీళ్ళు 10,000 కడితే వాళ్ళకి 9,000 ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు సబ్మిట్ చేస్తారు కాబట్టి ఆ అమౌంట్కి బ్యాంకులో కానీ అలా వేస్తే అలాగే ఇస్తారు అనమాట. కాబట్టి ఇక్కడ అలా కాకుండా మీరు ఇలా ఎంత అమౌంట్ ఉంది అంత కట్టుకున్న దానికి ఎక్స్ట్రా 10% కలిపి మీకు మనీ ఇస్తున్నాం. అది ఇక్కడ మీకు బెనిఫిట్. ఇది కొంచెం పెద్ద అమౌంట్ మీకు అర్థమవుతుంది. ఉదాహరణకి సైట్ చూసారు, నచ్చింది, సైట్ సెలెక్ట్ చేసుకోలేదు, అపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోలేదు, సార్ నా దగ్గర ఎంత వస్తాయి తెలియదండి, 1,00,000 ఉన్నాయి అని పే చేసేసి చక్కగా మన నాలెడ్జ్ గారి వెంచర్లో నేను ఎవరిదో వెంచర్లో ప్లాట్ కొనుక్కుంటానండి అని చెప్పి 1,00,000 రూపాయలు చక్కగా కట్టి రిసీవ్ చేసుకుని వెళ్ళారు. ఆయనకి నెక్స్ట్ మంత్ డబ్బులు వచ్చినాయి, సపోజ్ ఏదో లాస్ వచ్చినాయి. అప్పుడు నేను కట్టిన డబ్బులకి 1,10,000 ఖర్చు ఉంటాయి. అలా ఒకవేళ 3 నెలల్లో 3 లక్షలు కట్టుకొని వచ్చారు ఆయన. అంటే ఖచ్చితంగా టైం రూల్ ఏం పడలేదు, ఎప్పుడుంటే అప్పుడు. ఇప్పుడు కట్టాము 1,00,000 రూపాయలు, మళ్ళీ వారం వచ్చినాయి, మళ్ళీ వారంలో కట్టేసేయండి, తర్వాత 3 నెలల దాకా రాలేదు, అప్పుడే కట్టుకోండి. ఎంత అమౌంట్ అంటే అంత అమౌంట్ పే చేసుకోండి. ఆ కట్టిన అమౌంట్కి 10% ఎక్స్ట్రా వస్తుంది. ఇలా 1,00,000 రూపాయలు కట్టిన వ్యక్తి 3 నెలలు 3 లక్షలు కట్టాడు. అప్పుడు 30,000 రూపాయలు ఆయనకి కలిసింది. 4,50,000లో ఈ 3 లక్షలు 30,000 పోతే 1,00,000 రూపాయలు కట్టాల్సింది. అంటే 30,000 కలిసిందంటే 3 నెలలకి ఎంత అమౌంట్ అండి? ఇప్పుడు సపోజ్ మీరు ఈ 3 లక్షలు తీసుకెళ్ళి ఒక 2 రూపాయలు వడ్డీకి ఇచ్చారనుకుందాం. మొదటి 1,00,000 3 నెలలకి ఎంత వస్తుంది? 6,000. రెండో 1,00,000 2 నెలలు కట్టారు, దానికి 2 నెలలు 4,000, 10,000 మొత్తం. ఫస్ట్ దానికి 6,000, రెండో 1,00,000కి 4,000, 10,000, మూడో 1,00,000కి 1 మంత్ అయింది, దానికి 2,000, 12,000 వచ్చేది మన బయట ఇస్తే. కానీ ఇక్కడ మీరు ఏదో ప్లాట్ అనేది తీసుకుందాం చేస్తున్న చక్కగా 3 లక్షలు కట్టడం వల్ల 30,000 వస్తున్నాయిగా. మీరు బయట వడ్డీకి ఇస్తే వచ్చేది 12,000గా, మరి ఇక్కడ 18,000 మీకు లక్షలు వచ్చినాయిగా. ఇలా అనమాట. ఇలా మనీ ఉంటే ముందే సెలెక్ట్ చేసేసుకోకుండా మీకు కావాల్సిన ప్లాట్ ఆ రోజు వస్తే మీరు కట్టిన డబ్బులకి ఆ రోజు మీరు చక్కగా ఎక్కడ ఉండే విషయంలో ఆ ప్లాట్ తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా మీకు 10% మీకు బోనస్ ఇస్తాం కాబట్టి అది మీకు చాలా బోనస్ అవుతుంది. బోనస్సే కాదండి మేడం గారు, బోనస్సే కాదమ్మా, ఇలా చిన్న చిన్న అమౌంట్తో కూడా ప్లాట్ తీసుకునేటట్టుగా ఉన్నప్పుడు, అంటే ఈ నెలలో ఉన్నాయి 10,000, వచ్చే నెల లేవు 5,000, ఆ తర్వాత అసలు లేవు కట్టద్దు, తర్వాత లక్షలు కట్టుకోండి. ఇలా ఎంత కావాలంటే 2 సంవత్సరాలు టైం ఇస్తున్నాం. ఈ 2 yearsలో మీరు ఏదైతే అమౌంట్ కట్టారో ఆ అమౌంట్ మేము 10% కల్పిస్తున్నాం. అప్పుడు ఆ మనీతో మీకు కావాల్సిన ప్లాట్ సొంతం చేసుకునే విధంగా ఈ యొక్క విధానాన్ని అందిస్తున్నానని మీ అందరికీ నేను చాలా సంతోషంగా. కాబట్టి ఈ విధానం ద్వారా అందరికీ ప్లాట్ సొంతం చేసుకోవచ్చండి. ఇంకా మీరు మన యొక్క జాబ్ కూడా తెలియజేస్తున్నాను. చక్కగా మీరు ఇంకా అతి చిన్న వాళ్ళకి కూడా మళ్ళీ చక్కగా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమౌంట్ కట్టించుకొని వాళ్ళకి మీరు ఒక దారి చూపించిన వాళ్ళు అవుతారు అని చెప్పి మనం ఈ ఆలోచన కూడా చేసి దీన్ని కూడా ప్రజలకు తీసుకెళ్ళి అందరి దగ్గరికి మీరు తీసుకెళ్ళి చక్కగా అందరికీ ప్లాట్ని తీసుకునే భాగ్యం కల్పించాలి. ఈ విధంగా మనం ఇప్పటివరకు ఈ దీని మార్క్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. అది ఎప్పుడు కంటిన్యూషనే, ఏది ఉన్నది అన్ని కంటిన్యూషనే, ఎప్పుడు ఏం తీసేసేది లేదండి. దీని మార్క్స్ కంటిన్యూ అవుతుంది, ఫ్లెక్సిబుల్ సీట్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మేడం గారు మీరు ఇంట్రెస్ట్ ఇస్తున్నారు కదండి, 1,00,000 మనం బయటకి ఇచ్చామండి,
ఇప్పుడు ఎంత సార్ నెల 2,000గా అది మీకు 1,00,000 ముందు కట్టేసేసి 1,00,000 చేసుకోండి. దాని తర్వాత నెల చేసుకుంటే మీకు 1,10,000 తెలుస్తున్నాయిగా. అలా అనమాట. ఎలా ఆటోమేటిక్గా మా యొక్క అమౌంట్కి నేనే మీకు అత్యధికమైనటువంటి అమౌంట్ ఇస్తూ మీరు ప్లాట్ తీసుకోవాలని చెప్పి నా లాభాలు ఇంకా తగ్గించుకొని నేను మీ అందరికీ ఈ యొక్క విధానాన్ని కూడా అందిస్తా ఉన్నాను. సమయం ఎంతైందండి? మరి ఈరోజు మనందరూ సమావేశం అయింది కూడా లక్కీ డ్రా కార్యక్రమం సంబంధించి కాబట్టి ఆఫ్టర్ మీల్స్ ఈ యొక్క లక్కీ డ్రా కార్యక్రమం తీద్దాం. చక్కగా ఈ యొక్క విధానంలో మనం చెప్పుకుంది ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ మాత్రమే. కానీ ఫోర్త్ ప్రైజ్, ఫిఫ్త్ ప్రైజ్ కూడా మనం అనౌన్స్ చేస్తాం. ఎందుకంటే 100 కూపన్లు అనుకుంటే ఈ వారం రోజుల్లో ఎక్స్ట్రా మళ్ళీ సుమారు 24,000 కూపన్లు ఎక్స్ట్రా వచ్చినాయి. అందుకనే ఆ అమౌంట్ కూడా నేను తీసుకోకుండా అది కూడా మళ్ళీ డిస్కౌంట్ చేయడానికి చేస్తున్నాను. 5 కూపన్లు మనం తీస్తాం. చక్కగా అందరూ కూడా భోజనం చేసి ఒక్కరు వెళ్ళిపోవద్దు. ఆ లక్కీ డ్రా అందరూ కూడా ఉండాలి. చక్కగా మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. మరి మనిషి ఎవరైనా మన సమాజంలో అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేది మన ఆర్యజన కాన్సెప్ట్ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి మనిషికి 5 రకాల రుణాలు ఉంటాయి. ఒకటి దైవ రుణము. ఈ భూమి మీదకి మనం ఎలా వచ్చాం? మన తల్లిదండ్రుల ద్వారా సాక్షాత్తు ఆ దేవుడు మనం తీసుకొచ్చి అనేక చిన్న చిన్న జన్మలు, ఒక రాయి గానో, ఒక చెట్టు గానో, ఒక పక్షి గానో, ఒక పురుగు గానో జన్మలు ఎత్తి మానవ జన్మ వచ్చింది మనకి. కాబట్టి ఆ దేవుడికి మనం ఎప్పుడు కూడా మన యొక్క ఇష్టదైవాన్ని మనం ఎప్పుడు కూడా స్మరించుకోవాలి, పూజించుకోవాలి. రెండవది పితృ రుణము అంటే మన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మనము వాళ్ళని గౌరవంతో వారి యొక్క ప్రతి అవసరాన్ని మనం గుర్తించి వాళ్ళు మనం ఎప్పుడు గౌరవించుకుంటూ పూజించుకున్నట్టుగా వారిని మనం సేవించుకోవాలి. 2, 3 మనుష్య రుణము. మానవునిగా జన్మెత్తిన మనము ఈ సమాజంలో ఒకరికొకరు అందరం కలిసి మెలిసి జీవించాలి. కాబట్టి ఈ జీవన విధానంలో మనము ఎవరైనా సరే అందరం బాగుండాలంటే మనందరం ఒక క్రమశిక్షణలో అందరం కొన్ని పద్ధతులు పాటిస్తే ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అందరం హాయిగా ఉంటాం. అలా వాటిల్లో ఈ మనుష్య రుణము అంటే మనము ఏదైతే స్థాయిలో ఉన్నామో మనకంటే దిగువ స్థాయిలో ఉన్న వారికి తప్పకుండా మనము సహాయం చేయాలి. అది మన సంపాదన నుంచి ఎంతో కొంత ఎప్పుడో ఒకప్పుడు ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనం సహాయం చేయాలి. అలాగే నేనైతే నాకు తెలిసిన వరకు అలా చేస్తూ వస్తున్నానండి. అంటే చేసినటువంటి గొప్పలు చెప్పుకోకూడదు నేను చెప్పడం లేదు, నేను ఆచరించే నేను చెప్తున్నాను. అలాగే మన యొక్క ఈ వ్యాపారంలో వచ్చినటువంటి ఆదాయంలో 1%ని నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ తరఫున విజయవాడ వెజిటేరియన్లో ప్రెసిడెంట్గా ఈ యొక్క సంస్థను నేను కేటాయించాను. మరి మనుషులందరి యొక్క ఆలోచనలు బాగుంటేనే అప్పుడు ఆచరణలో అవి మంచి కార్యరూపాలుగా దాల్చుతాయి. మరి ఆలోచనలు బాగుండాలంటే కనుక మనం తీసుకునే ఆహారం ప్రధానమైనది. అలాగే మనం తీసుకునే జ్ఞానం కూడా ప్రధానమైంది. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది మాత్రం ఆహారం. మానవ ఆహారమే శాకాహారం. మన ఆలోచనలన్నీ బాగుంటేనే మనం తీసుకునే ఆహారంలో ఏదైతే ఉత్తేజకరమైన అన్ని రకాలు తీసుకుంటామో అప్పుడు మనలో 3 గుణాలైనటువంటి రజోగుణము, సత్వగుణము అని 3 ఉంటాయి. ఈ 3లో సత్వగుణం ఉన్న వాళ్ళే భగవంతునికి దగ్గరగా ఉంటారు. భగవంతుని యొక్క సహాయ సహకారాలు కూడా బాగా అందుతాయి. కాబట్టి మీరు కూడా వీలైనంత వరకు అందరూ శాకాహారులు అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. 4వది 1 దైవ రుణము, 2 పితృ రుణము, 3 మనుష్య రుణము. ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి రిమైండ్ చేస్తానండి,
ఇవి కనుక మనం అలవర్చుకుంటే అందరూ బాగుంటామండి. అదే నా ఆలోచన అన్నమాట. 4 ఋషి రుణము. ఋషులు ఏదైతే వాళ్ళు తపస్సు చేసి మరి వాళ్ళు మనకు అందించిన గ్రంథాలు ఏదైతే ఉన్నాయో, దాదాపు పట్టుకుల ఋషుల కింద లెక్క. పురాణం మనకు వచ్చింది, ఆ ఋషి ఎవరో పెట్టాడు. అలాగే బైబిల్ వచ్చింది, ఒక ఋషి వల్లకి వచ్చింది. కానీ సో ఋషులు అందించిన గ్రంథాలు ఏదైతే ఉన్నాయో, అన్ని గ్రంథాలు ఏదైతే ఉన్నాయో, అన్ని ఆచార సంబంధాలు ఏదైతే ఉన్నాయో, మనం ఏదైతే ఆచార సంబంధాలు ఉన్నామో వాటిని మనం గౌరవిస్తూ చక్కగా వాటిని మనం ఆచరిస్తూ ముందుకు సమాజంలో నడుచుకుంటూ ఉండాలి. అలాగే ఆఖరిది బోధరణము. సకల జీవరాశులను మనము ఇబ్బంది పెట్టకుండా, వాటిని హింసించకుండా, వాటితో మనం కలిసి మెలిసి జీవించాలి. అదే బోధరణము. చక్కగా మీరందరూ కూడా ఈ యొక్క 5 రుణాలని మీరు కంపల్సరిగా పాటించండి. భగవంతుని యొక్క సాయసాన్ని మీకు అందరికీ బాగా ఉంది. మీరందరూ కూడా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆ భగవంతుని కోరుకుంటూ